ఓం శ్రీ సాయిరామ్. 1970 సంవత్సరం జూలై నెల సనాతన సారథిలో డాక్టర్ ఎంఎస్ రామకృష్ణ గారి వ్యాసము మేలుకొలుపు కళ. సాయిరామ్. అది ప్రశాంతి నిలయంలోని ఇంటర్వ్యూ రూమ్. 11/3/70న కొద్దిమంది విదేశీయులకు బాబావారు ఆంగ్లంలోనే అక్కడ ఆధ్యాత్మిక ప్రబోధన ప్రసాదించినారు. నా భార్యను మరి 2 మహిళలను కూడా ఆ రూమ్లో పిలిచినారు. ప్రబోధ చేసి భక్తుల సంశయములను బాబావారు తీర్చినారు. ఉద్యోగంలో ఉన్న ఊరుకు అంతకుముందే నేను పోవలసి వచ్చినది. అదే నా దురదృష్టము. ఆ ప్రబోధను ఆలకించే అవకాశం నాకు చిక్కలేదు. బాబావారు నన్ను గురించి అడిగినప్పుడు నేను వెళ్ళిపోయినట్లు నా భార్య చెప్పినదట. అయితే వెళ్ళిపోయినాడు అని బాబా వారు చమత్కరించారని నా భార్య చెప్పినప్పుడు నా విచారం అంతే లేదు. విషయసుఖములపై వాంఛను నిర్మూలించాలని బాబావారు హెచ్చరించుతారు. ఆధ్యాత్మికోన్నతి గమ్యముగా గలవారు వాంఛలను ఆశించిన గమ్యమునకు దూరం అవుతారు. అట్టి వారు సరైన మార్గంలో పయనించవలనన్నా విషయముల సుఖము కన్నా నివృత్తి పదములు మెలగుట అత్యావశ్యకము. రెంటిని ఆశించిన వానికి అభివృద్ధి శూన్యమే, వినాశము తథ్యమే. వినుటకి ఇది చాలా బాగున్నది, మంచి ఆదేశమే. కానీ ఆధ్యాత్మిక అభివృద్ధికి విషయ సుఖములు అవరోధము ఎట్లగును అనే ప్రశ్నకు జవాబు నాకు అందటం లేదు. వాటిలో కొన్ని నిరపాయకరములని నాకు తెలుసు, చెప్పవలేనన్నా. జీవితంలో ఉన్నత శ్రేణులు ఉన్నటువంటి పలువురు విషయాల ఆలసులు, మద్యపానీయులు ఆరగించిన పిదప దైవమును గురించి చర్చించి దైవముఖ వైపును ప్రసిద్ధించేదారు. విషయ సుఖములన్నిటినీ ఛేదించడం అవసరమా? ఈ సంశయము నన్ను బాధించుతున్నది. ఆ విషయము బాబావారిని అడుగుదామని కుతూహలపడుతుంటేని ఆ ప్రబోధ సమయమున నేనే ఉన్నట్లయినా బాబావారు నా సంశయం తీర్చేటివారు. ఆ అవకాశం తప్పిపోయినది. గతం గతః. నేను కల్లో దర్శనమిచ్చిన వానికి అవసరమైన విషయములను తెలియజేయుటకే. సాధారణముగా అనుకున్నట్టు అది సామాన్యమైన కళ మాత్రం కాదు, అది నిజమైన దర్శనమే అని ఆ ప్రబోధలో బాబావారు తెలియజేసినారని నా భార్య చెప్పినది. కొద్ది రోజుల పిమ్మట బాబావారు నా కళలో దర్శనమిచ్చినారు. నిజముగా చెప్పవలన్నా అది కలే కాదు, అదృశ్యమంతయు కండ్లకు కట్టినట్లుగా ఉన్నది. కనపడనివన్నయు నిజమేను. ఆ అనుభూతి అంతను ప్రస్ఫుటముగా వర్ణించగలను. బాబావారు నా పక్కనే ఉన్నారు. మేమున్న చోటు దూరములో ఉన్న దీన్ని బాబావారి చేతితో చూపుతున్నారు. దీనిపైన దాన్ని చుట్టి ఉన్నటువంటి జలములో వందలాది మొసళ్ళన్నవి. వాటిల్లో చలనం లేదు, జలము కూడా కదులట్లేదు. జీవిత గమ్యము ఆ దేవి. మొసళ్ళే విషయ సుఖములు. ఆ మొసళ్ళ మీద కాలిన దీనిని చేరగలని భావిస్తున్నావా అని బాబావారు ప్రశ్నించినారు. ఆ దేవి పైన శక్తివంతులైన దృఢకాయలు అపాయకరమైన మొసళ్ళ దవడలను చించి వాటిని జయించవాలని వృధా ప్రయాసపడుతున్నారు. ఆ దురదృష్ట రీతిలో ప్రయాసపడుకుని శక్తి కలదా? లేదు. వాటిలతోనూ పోరాడనే లేవు అని బాబావారు హెచ్చరించినారు. అది భయంకరమైన దృశ్యము. ఆ దీపవాసులు ఆ క్రూర జంతువులను వికృతముగా పట్టుకొని ఉన్నారు. అవంటే వారికి భయమే కానీ వాటితో పూడును మాని వాటిని వదలేకపోతున్నారనేది తేటతెల్లమే. వాటి విషయంలో వాటి విషవలయంలో వారు చిక్కుకున్నట్టు కనబడుతున్నది. అచలముగా నిస్సత్తువుగా కనబడుతున్నటువంటి మొసళ్ళను చూసి నీ కోరికలు కూడా అట్టివే అనుకొని మోసపోతావు. నిరపాయకరమైన అపోహతో వాటిని దగ్గరకు రాణిస్తావు. వెంటనే అది అపోహ మాత్రమేనని తెలుసుకుంటావు. సూక్ష్మమైన నీ బుద్ధి పట్టు తప్పుతుంది. ఆ దుష్ట జల చరములు విషవలయముల నుండి తప్పించుకోవాలని స్థితిలో బంధింపబడతావు. నీకు శారీరక దాఢ్యత ఉన్నందువలన మొసల మీద స్వారీ చేయగలనుకుంటావు. గట్టు మీద ఉన్న మొసలి నిస్సత్తువుగా ఉన్న అమాంతంగా అది నీటిలోకి దూకినా దాని బలం హద్దే లేదు. అది నీటిలో మురిగినా నువ్వు గుటకలు వేయవలసింది. నీ కోరికల తృష్ణ ఊహింపజాలని అగాధములోకి నిన్ను ఈడ్చుకొని పోవును. అక్కడి నుండి తిరిగి పైకి లేచుట నీకు అలవి కాని పని. గమ్యమును చేరుటికి ఇది మార్గమా? కాదు. మొసళ్ళ మీద స్వారీ చేయించు అవతల గట్టుకు చేరజాలవు అని బాబావారు చెబుతూ అభయహస్తమును చూపుతూ మెల్లగా కదలి వెళ్ళినారు. శ్రీవారే నాకు మార్గదర్శులుగా ఉన్నందున భయపడ అవసరం లేదని ఆ అభయహస్తము నాకు మనోధైర్యము చేకూర్చినది. నా కళ్ళను తెరిచినాను. భగవాన్ బాబావారు నా సంశయము తీర్చినారు. ప్రశాంతి నిలయంలో ఆ ప్రబోధను వినలేదే అనేటువంటి నా బాధను బాపినారు. సాయిరామ్. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు. సమస్తలోకాః సుఖినో భవంతు.
ఓం శాంతి శాంతి శాంతి. జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజీకి జై. సర్వం సాయిశ్వరార్పణమస్తు. ఆత్మీయులకు మనవి, ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత, లైవ్ గీత అనేటువంటి భగవద్గీత ఛానల్ మరియు భక్తి పరిమళ టీకా భాగవతం అనే భాగవత మరో ఛానల్ను స్వామి నా చేత చేయిస్తున్నారు అని తెలుపుతున్నాను. వీటికి సంబంధించిన లింక్స్ డిస్క్రిప్షన్లో చూడవచ్చు. సాయిరామ్.